కృష్ణా జలాల వివాదంపై కీలక కామెంట్స్ చేసింది సుప్రీంకోర్టు. ట్రిబ్యునల్లో కొనసాగుతున్న వాదనలు ఆపేదలేదన్నారు. ఏపీ వాదనలు లైట్ తీసుకున్న సుప్రీం ట్రిబ్యునల్ వాదనలో పాల్గొనాలని ఆదేశించింది. ఇక కోర్టులో విచారణను ఇంకా లేట్ చేసేందుకు కొత్త అడ్వకేట్ నియమించింది ఏపీ. కేసును స్టడీ చేసేందుకు కొంత టైం కావాలన్నా కొత్త అడ్వకేట్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇంకెంత టైం కావాలంటూ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగనివ్వమన్నారు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కృష్ణా జలాల గంపగుత్త కేటాయింపుల్లో రాష్ట్రాల వాటా తేల్చే అంశంపై ట్రిబ్యునల్లో జరగాల్సిన వాదనలను వాయిదా వేయాలని ఏపీ కోరగా కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే ట్రిబ్యునల్ డిసైడ్ అయిన నేపథ్యంలో వాదనలను వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. రాష్ట్రాల గంపగుత్త కేటాయింపుల్లో వాటాలను తేల్చేందుకు 2023 అక్టోబర్ 6న సెక్షన్ 3లో ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను జోడిస్తూ కేంద్రం ఇచ్చిన గెజెట్ ను కొట్టివేయాలని అదే ఏడాది అక్టోబర్ 15న సుప్రీంలో ఏపీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ తో కూడిన బెంచ్ గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ వాదిస్తూ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో ఈ నెల 19 నుంచి జరగాల్సిన వాదనలను వాయిదా వేయాలని కోరింది. దీనిపై స్పందించిన బెంచ్ ప్రస్తుత పరిస్థితుల్లో వాదనలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. ట్రిబ్యునల్లో ఇలాంటి వాదనలకు ఎక్కువ టైం పట్టే అవకాశం ఉన్నందున వాదనల్లో పాల్గొనాలని ఏపీకి స్పష్టం చేసింది. జనవరిలో ట్రిబ్యునల్లో సమర్పించిన 2 రాష్ట్రాల వాదనలను తమకు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. 25న 2 రాష్ట్రాలు ఈ కేసుకు సంబంధించిన షార్ట్ నోట్స్ సమర్పించాలని ఆదేశించింది. కోర్టులో ఏపీ వాదనలకు తెలంగాణ గట్టి కౌంటర్ ఇచ్చింది. సెక్షన్ 3లో ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను కేంద్రం అల్లాటప్పగా ఏమీ తేలేదని తెలంగాణ తరపు అడ్వకేట్లు వాదించారు. ఏదో నార్మల్ గా సెక్రటరీ స్థాయిలో ఇచ్చిన ఆర్డర్స్ కావని తేల్చి చెప్పారు. కేంద్ర కేబినెట్ లో అన్ని అంశాలపై చర్చించిన తరువాతే గెజెట్ ఇచ్చారని, దానికి శాంక్టిటీ ఉంటుందని, గెజెట్ ను ప్రశ్నించడానికి వీల్లేదన్నారు. ట్రిబ్యునల్లో మరో ఏడాది పాటు వాదనలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రతిసారి ఏపీ అడ్వకేట్ ను మారుస్తుండటంతో వాదనలు లేట్ అయ్యే అవకాశం ఉంటుందని వాదించారు. విచారణ పురోగతిలో ఉంటున్న టైంలోనే ఏపీ లాయర్ ను మారుస్తూ విచారణని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టులో విచారణకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, తెలంగాణ అడ్వకేట్లు వైద్యనాథన్, గోపాల్ శంకర్, ఈఎన్సీ, ఇంటర్ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఎస్సీ విజయ్ కుమార్ హాజరయ్యారు. తెలంగాణ హక్కులను కాపాడతామని, కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వమని చెప్పారు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 19 నుంచి జరగాల్సిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ యథాతథంగా కొనసాగుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వ వాదనలకు సుప్రీంకోర్టు మద్దతుగా నిలిచిందని, ఇది రాష్ట్ర హక్కులను రక్షించడంలో ముందడుగని తెలిపారు ఉత్తమ్. విచారణను మరింత ఆలస్యం చేయాలన్న ఉద్దేశంతో ఏపీ కొత్తగా మరో అడ్వకేట్ ను అపాయింట్ చేసింది. ఇప్పటికే జయదీప్ గుప్తా ఏపీ తరపున వాదనలు వినిపిస్తుండగా అదనంగా సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్గీని నియమించింది. ఇప్పుడే ఈ కేసులో తాను ఇన్వాల్వ్ అయినందున కేసును క్షుణ్ణంగా పరిశీలించేందుకు కొంత టైం కావాలని, మరికొన్నాళ్లు వాయిదా వేయాలని కోర్టును కోరారు. దీనిపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇంకెంత టైం కావాలని నిలదీసింది. కేసు పూర్వాపరాలు తెలుసుకునేందుకు 2 గంటల కన్నా ఎక్కువ టైం పడుతుందా అని ప్రశ్నించింది. ట్రిబ్యునల్లో వాదనలను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది.